హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కథలోకి వెళ్ళే ముందు మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మాకు మరింత బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. గత 10 ఏళ్ళుగా అదో అంతు చిక్కని రహస్యం. ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదో పాతకాలపు పెంకుటిల్లు. ఊరికి చాలా దూరంగా దట్టమైన పొదలు, చెట్లతో నిండిన ప్రాంతంలో ఉండేది. ఆ ఇంటిని చాలా ఏళ్ళుగా ఎవరూ వాడలేదు. దాని చుట్టూ ఏదో తెలియని భయంకరమైన వాతావరణం అలుముకొని ఉండేది. నేను చిన్నప్పటి నుండి ఆ ఇంటి గురించి చాలా కథలు విన్నాను. దయ్యాలు, భూతాలు అంటూ చాలామంది భయపెట్టేవారు. కానీ నాకు మాత్రం అదో సవాలుగా ఉండేది. ఆ ఇంట్లోకి వెళ్ళి రహస్యం తెలుసుకోవాలనిపించేది. ఓ రోజు రాత్రి నా స్నేహితుడు రవితో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. రవి మొదట్లో భయపడ్డా నా పట్టుదల చూసి ఒప్పుకున్నాడు. అదొక అమావాస్య రాత్రి. చిమ్మ చీకటి, వెన్నెల కూడా లేదు. టార్చ్ లైట్ల వెలుగులో నెమ్మదిగా ఆ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏదో తెలియని భయం నన్ను ఆవహించింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంటి గేటు దగ్గరికి రాగానే తుప్పు పట్టిన ఇనుప గేటు కీచుమంటూ తెరుచుకుంది. ఆ శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెల్లని గాలి మమ్మల్ని తుట్టేసింది. ఎక్కడి నుండో పాతకాలపు వస్తువులు పడిపోయిన శబ్దాలు, ఎవరో నడుస్తున్న అడుగుల సవ్వడులు వినిపించాయి. రవి భయంతో వణికిపోతూ, "వద్దురా, వెనక్కి వెళ్ళిపోదాం" అన్నాడు. కానీ నేను వినలేదు. ఇంట్లోకి ప్రవేశించాం. లోపలంతా దుమ్ము, సాలీడు గూళ్ళతో నిండి ఉంది. పాత సామాన్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. టార్చ్ లైట్ వెలుగులో నెమ్మదిగా ముందుకు సాగాం. ఒక పాత గదిలోకి వెళ్ళగానే గోడలపై కొన్ని చిత్రాలు కనిపించాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఏదో క్షుద్ర పూజలు చేసినట్టు అనిపించింది. నేను వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. అంతలో రవి ఒక్కసారిగా "అదిగో" అని అరుస్తూ ఒక మూల చూపించాడు. టార్చ్ లైట్ వెలుగులో అక్కడేదో మెరిసింది. నేను అటువైపు చూడగానే అక్కడ ఒక పాత డైరీ కనిపించింది. అది చాలా సంవత్సరాల క్రితం నాటిది. దానిపై దుమ్ము దులుపుతూ జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాను. ఆ డైరీని తెరిచి చదవడం మొదలుపెట్టాను. అది ఆ ఇంట్లో నివసించిన ఒక యువతి రాసిన డైరీ. ఆ డైరీలో రాసి ఉన్న విషయాలు మమ్మల్ని షాక్కి గురి చేశాయి. ఆ ఇంట్లో ఆమెకు జరిగిన కొన్ని భయంకరమైన అనుభవాలను ఆమె రాసింది. ఇంట్లో ఎవరో ఉన్నట్లు, తనను ఎవరో వెంటాడుతున్నట్లు, అర్ధరాత్రులు వింత శబ్దాలు వినిపించేవని ఆమె రాసింది. చివరి పేజీలో ఆమె ఒక విషయాన్ని రాసింది: "నన్ను వదిలిపెట్టడం లేదు, ఇక్కడ నుండి పారిపోవాలి, నన్ను వెంటాడుతోంది." ఆ వాక్యం సగంలోనే ఆగిపోయింది. దాని కింద రక్తం మరకలు ఉన్నాయి. మేము ఆ డైరీ చదవడం పూర్తి చేయగానే వెనుక నుండి ఎవరో మమ్మల్ని గట్టిగా నెట్టారు. మేం ఇద్దరం కింద పడిపోయాం. టార్చ్ లైట్లు కూడా పడిపోయాయి. చుట్టూ చిమ్మ చీకటి. ఎక్కడి నుండో ఒక భయంకరమైన అరుపు వినిపించింది. రవి భయంతో బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. నేను కూడా వణికిపోతున్నాను. ఎవరో మమ్మల్ని గట్టిగా పట్టుకొని లాగుతున్నట్లు అనిపించింది. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. కొంతసేపటికి వెలుతురు కనిపించింది.
కళ్ళు తెరిచి చూస్తే మేము ఆ ఇంటి బయట ఉన్నాము. ఎలా బయటపడ్డామో కూడా మాకు తెలియదు. ఆ డైరీ కూడా లేదు. మేము పరుగు పరుగున ఊరి వైపు వెళ్ళిపోయాం. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనల గురించి ఎవ్వరికీ చెప్పలేకపోయాం. ఎవరు నమ్ముతారు? ఆ రోజు నుండి నేను ఆ ఇంటి వైపు చూడలేదు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. ఆ డైరీలో రాసిన యువతికి ఏం జరిగింది? ఆమెను ఎవరు వెంటాడారు? ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఆ ఇంటి రహస్యం ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మేము ఇంటి బయట పడిపోయిన తర్వాత ఆ సంఘటనల భయం కొన్ని రోజులు వెంటాడింది. రవి అయితే జ్వరంతో మంచం పట్టాడు. కానీ నా మనసు మాత్రం ఆ డైరీ చుట్టూనే తిరుగుతోంది. అందులో చివరి వాక్యం, ఆ రక్తం మరకలు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ ఇంట్లో నిజంగానే ఎవరో బందీ అయ్యారు లేదా దారుణంగా చనిపోయారు అని నాకు గట్టిగా నమ్మకం కలిగింది. ఆ రోజు రాత్రి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మేము కింద పడ్డప్పుడు ఆ డైరీ ఎటుపోయిందో తెలియదు, కానీ దాని చివరి పేజీలో ఒక పాతకాలపు తాళం చెవి బొమ్మ గీసి ఉంది. అది ఏదో పెట్టెకి లేదా గదికి సంబంధించినది అనిపించింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయం, కానీ ఆ యువతి రహస్యాన్ని బయట పెట్టాలనే కోరిక ఆ భయాన్ని అధిగమించేలా చేసింది. వారం రోజుల తర్వాత నేను ఒంటరిగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను. పగలంతా ఆ ప్రాంతం పెద్దగా భయంకరంగా అనిపించలేదు. గేటును నెమ్మదిగా తోసి లోపలికి వెళ్ళాను. ఇంటిని మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తుండగా ఆ యువతి గదిలోనే గోడలో చిన్న బీట కనిపించింది. ఆ బీటను కొద్దిగా తొలగించగా లోపల చిన్న చెక్క పెట్టె కనిపించింది. పెట్టెపై దుమ్ము దులుపుతుండగా పైన పాతకాలపు డిజైన్తో ఒక తాళం ఉంది. నేను వెంటనే గదిలో డైరీలో చూసిన బొమ్మను గుర్తు చేసుకున్నాను. తాళం చెవి కోసం ఆ గదంతా వెతికాను. కింద పడి ఉన్న పాత కుర్చీ కింద సాలెగూళ్ళలో నుంచి ఒక చిన్న తుప్పు పట్టిన తాళం చెవి దొరికింది. నేను ఆ తాళం చెవితో పెట్టెను తెరిచాను. లోపల మరో చిన్న డైరీ మరియు కొన్ని పాత నల్లటి తెల్లటి ఫోటోలు ఉన్నాయి. ఆ యువతి పేరు సరోజ. ఆ ఫోటోలలో సరోజ చాలా సంతోషంగా కనిపిస్తోంది. కానీ కొన్ని ఫోటోలలో ఆమె పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ముఖం చాలా క్రూరంగా ఉంది. నేను రెండో డైరీ చదవడం మొదలుపెట్టాను. ఇది మొదటి డైరీ కంటే చాలా భయంకరమైన విషయాలు కలిగి ఉంది. నా భర్త రాఘవయ్య, అతను బయట ప్రపంచానికి మంచివాడిలా కనిపిస్తాడు, కానీ ఈ ఇంటి లోపల అతడు రాక్షసుడు. నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. నన్ను ఈ ఇంట్లో బంధించాడు. రాత్రులు అతను వింత వింత పూజలు చేస్తుంటాడు. గోడల మీద రక్తం చిందించడం నేను చూశాను. నేను అతనికి బందీగా మారిపోయాను. ఆ మాటలు చదువుతుంటే నా వెన్నులో వణుకు పుట్టింది. ఆ భయంకరమైన శబ్దాలు, ఎవరో లాగుతున్న ఫీలింగ్, అదంతా సరోజ ఆత్మ పీడిస్తుందని కాదు, బహుశా ఆమె ఆ ఇంట్లో అనుభవించిన నరకం తాలూకు జ్ఞాపకాలని అర్థమయ్యింది. చివరి పేజీలలో సరోజ తన భర్త గురించి ఒక భయంకరమైన నిజం రాసింది. రాఘవయ్య నన్ను పాతకాలపు బావి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నేను ప్రతిఘటించాను, కానీ లాభం లేదు. అతను ఎవరో కాదు, ఒక పాత క్షుద్ర పూజారి శిష్యుడు. నన్ను బలి ఇవ్వాలని చూస్తున్నాడు. నేను చివరి ప్రయత్నంగా ఈ డైరీని ఇక్కడ దాచిపెడుతున్నాను. ఎవరైనా దీనిని చదివితే నా శవం బావి లోపల ఉంది. దయచేసి
నన్ను బయటికి తీయండి. ఆ వాక్యం చదివి నా చేతిలో నుండి డైరీ జారిపడింది. అప్పటి వరకు భయపడింది దయ్యాలకో భూతాలకో కాదు, ఒక మనిషి చేసిన దారుణానికి అని అర్థమయ్యింది. గుండె వేగంగా కొట్టుకుంటుండగా నేను ఇంటి వెనుక ఉన్న పాతి బావి దగ్గరికి పరిగెత్తాను. అది చాలా ఏళ్లుగా ఉపయోగించక చుట్టూ రాళ్ళు చెత్తతో నిండి ఉంది. నేను జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళి లోపలికి చూశాను. చీకటిగా లోతుగా ఉంది, కానీ బావి లోపల ఏదో తెల్లటి వస్తువు కనిపిస్తోంది. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. జరిగింది మొత్తం వివరించాను. మొదట్లో వారు నమ్మలేదు, కానీ ఆ పాతకాలపు డైరీ, ఫోటోలు, బీటలు వారిన గోడ చూపించగానే నమ్మక తప్పలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చాలాసేపు తర్వాత బావిలో నుంచి సరోజ అస్థిపంజరం దొరికింది. దాని పక్కనే రాఘవయ్య పేరు చెక్కిన తుప్పు పట్టిన కత్తి కూడా లభించింది. ఆ రోజు ఆ పెంకుటుంటి రహస్యం బయటపడింది. ఆ ఇంట్లో తిరుగుతున్నది దయ్యం కాదు, న్యాయం కోసం ఏడుస్తున్న ఓ అమాయక యువతి ఆత్మ. రాఘవయ్య ఆ నేరం చేసి ఆ ఇంట్లోంచి పారిపోయాడు, కానీ అతను వదిలేసిన ఆ భయంకరమైన జ్ఞాపకాలు ఆ ఇంటిని వెంటాడాయి. ఆ కథ వార్తాపత్రికలో పెద్ద వార్తగా వచ్చింది. నన్ను, రవిని ఎవ్వరు నమ్మకపోయినా మేము చూసిన భయం సత్యం అని రుజువయింది. ఆ పెంకుటిల్లు ఇప్పటికీ ఉంది, కానీ ఇప్పుడు దాని చుట్టూ భయం కంటే విచారం అలుముకొని ఉంటుంది. అదో అమాయకపు ఆత్మకు అన్యాయం జరిగిన ప్రదేశం.